నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు అన్నానికి చాలా మంచి కాంబినేషన్ అయిన ఉసిరికాయల గొజ్జు ఎలా చేయాలో చూసుకుందాము. మా అమ్మగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం 6 ఉసిరికాయలు ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత వీటిని ఒక ఫోర్క్ సాయంతో చిన్న చిన్న రంధ్రాలు చేస్తున్నాను. దీనివల్ల మనకి వంట చేసిన తర్వాత, ఈ గొజ్జు చేసిన తర్వాత చప్పదనం లేకుండా లోపలికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ సారమంతా పడుతుంది. అది కూడా తొందరగా కూడా ఉడుకుతుంది. ఇవి నేను తీసుకున్న కాస్త చిన్న చిన్న సైజు, అందుకని నేను ఫుల్ గుండు గుండుగా వాడుతున్నాను. లేదంటే మీరు పక్షాలుగా కట్ చేసి కూడా వాడుకోవచ్చు. తర్వాత గొజ్జు చేసుకునే పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు, కొన్ని కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు దీంట్లో వేసేసుకోవాలి. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకుందాం, సార్ట్ చేసుకుందాం. ఇలా చేయటం వలన అవి గట్టిగా నిలుస్తాయి, మెత్తగా ఉడికిపోకుండా, మ్యాష్ అయిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గొజ్జుకి మొత్తం సరిపడా ఉప్పు వేసుకుని అవి మునిగేంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ ఉడికేంత లోపల దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఒక బాండ్లీలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ మినప్పప్పు, సగం టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. మొదట్లో ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మనకి కారానికి సరిపడా నేను 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి వేసుకుని 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కాసేపు అయిన తర్వాత వేసుకున్నాను. ఇవి ఎర్రగా వేగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకుని ఇవి కూడా ఆ వేడి మీద వేయించుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఎర్రగా వేయించేసుకోండి. పక్కన పెట్టుకోండి, రూమ్ టెంపరేచర్ రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఉసిరికాయలు ఎంతవరకు వేగినాయి అని. ఒక ఫోర్క్ గుచ్చి చూస్తున్నాను. మనకి ఒక పక్షం ఈజీగా అలాగా విడిపోతుంది. అవన్నీ ఇలాగ స్లైసెస్గా ఉంటాయి కదా, మనకి ఉడికింది. లో ఫ్లేమ్కి పెట్టుకుని అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఇది మిక్సర్ జార్లో వేసుకుని మొదట్లో బరకగా ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకోండి. తర్వాత నీళ్లు పోసుకొని మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలాగా పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. తర్వాత ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఇది చల్లగా అయిన తర్వాత కాస్త చిక్కపడే అవకాశం ఉంది గొజ్జు. ఇంత కన్సిస్టెన్సీ ఉంచుకోండి. ఇప్పుడు అన్నానికి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్న తర్వాత మనకి గొజ్జు సిద్ధమవుతుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని మీ అభిప్రాయాన్ని తెలపండి. త్వరలో ఇంకొక రెసిపీతో కలుస్తాను. ధన్యవాదాలు.